నిజంగానే నువ్వు ఈరోజు స్వతంత్రుడు అయ్యావా, లేదా ఇంకా బానిసత్వంలో బ్రతుకుతున్నావా? ఇందులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు అందరూ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ యొక్క సంవత్సరం ఈ ఆగస్టు 15వ తేదీన మనము ప్రాణాలతో ఉన్నందుకై ఆయనకి తగిన దస్తులు చెల్లిద్దాం. మరియు ఈ యొక్క రోజు మన యొక్క దేశంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఎందుకు ప్రాముఖ్యము అంటే ఇది మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కనుక. 1947కు ముందు మన దేశము బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసత్వంగా బ్రతుకుతూ ఉండేది. అయితే మన దేశంలోని కొంతమంది స్వతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణాలను, వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క రక్తమును సహా వారు చిందించి వారు ప్రాణత్యాగం చేసి మన కోసం, మన భవిష్యత్తు కోసం, స్వతంత్రం కోసం వారు పోరాటము చేసి మనకు ఈరోజు స్వతంత్రాన్ని తీసుకుని వచ్చింది. అయితే నిజంగానే నువ్వు ఈరోజు స్వతంత్రుడు అయ్యావా, లేదా ఇంకా బానిసత్వంలో బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు నిజంగా స్వతంత్రుడు అయితే మరి నువ్వు దేనికి బానిస అయి ఉన్నట్టు? అయితే దానికి కూడా నేను సమాధానం చెప్తాను, ఆలోచించు. నువ్వు ఇంకా బానిసత్వంలోనే బ్రతుకుతూ ఉంటే, నువ్వు ఇంకా పాపం అనే బానిసత్వంలో బ్రతుకుతూ ఉంటే, నువ్వు స్వతంత్రుడు అనేసి పేరుకు మాత్రమే, కానీ పాపము నిన్ను వెంటాడుతూ ఉంటే, పాపంలో పడి నువ్వు దాన్ని విడిచిపెట్టలేకుండా ఉంటే నువ్వు ఇంకా పాపానికి బానిసై ఉన్నట్టే. అయితే నీ యొక్క చేతిలో ఉన్న నీ మొబైల్ ఫోన్కు నువ్వు అడిక్ట్ అయి ఉంటే నువ్వు దానికి బానిసై ఉన్నట్టే. అయితే ఈ లోక సంబంధమైన అందాలను చూస్తూ నువ్వు వాటికి ముగ్ధుడవైనట్టయితే దానికి కూడా నువ్వు బానిసమైనట్టే. మరి ఇన్ని రకాల అలవాట్లకు, ఈ లోకపరమైనటువంటి ఎన్నో చెడ్డ అలవాట్లకు, వ్యసనాలకు నువ్వు బానిసమై బ్రతుకుతుంటే నువ్వు ఎలా స్వతంత్రుడవు అనేసి నువ్వు అనుకోగలవు? నువ్వు పేరుకు మాత్రమే స్వతంత్రుడుగా బ్రతుకుతున్నావే, కానీ నిజమైన స్వతంత్రం నీకు ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు నువ్వు వేటికి కూడా బానిసగా బ్రతకలేదు. అది ఎలా ఉంటుందంటే అప్పుడు నీకు నిజమైన స్వతంత్రం అంటే ఇలా ఉంటుందా అన్న ఆశ్చర్యం నీకు కలుగుతుంది. అది ఎలాగో నేను ఈరోజు మీకు వివరిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా ప్రభు యేసుక్రీస్తు నామములో మీరు శ్రద్ధగా ఆలకించమనేసి మనం చేసుకుంటున్నాం. అయితే ఈ విధంగానే మనం పాపం అనే బానిసత్వంలో, పాపం అనే సంఖ్యలతో బంధింపబడినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే ఆయన మన కోసం ఆనాడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి శిలువలో మరణించి తన రక్తం ద్వారా మన పాపము కడిగివేసి తన యొక్క ప్రాణత్యాగం ద్వారా మన ప్రాణాలను విమోచించిన వాడు. అయితే ఆయన అలా చేసి ఉండకపోతే ఈరోజు పాపంలో నువ్వు నేను మరణించేవాళ్ళం, పాపంలోనే ఇంకా బ్రతికేవాళ్ళం. అయితే నువ్వు గమనించి ఒకసారి, పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే పరలోక రాజ్యాన్ని నువ్వు చేరుకోలేవు. నరకంలో పడి నరకయాతను అనుభవిస్తూ నీ యొక్క జీవితంలో నువ్వు చేసిన తప్పు నువ్వు అనుక్షణం ఆలోచిస్తూ ఎంతో బాధపడుతూ ఉంటావు. అయితే ఈరోజు నీకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి దయచేసి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నువ్వు ప్రయత్నించాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ప్రయత్నిస్తానంటే ఆ దేవాది దేవుడే నీ పక్షంలో ఉండి నీ పాపం నుండి నీకు విడుదల కలుగజేస్తాడు. అయితే ఒకసారి ఆలోచించు మిత్రమా, నిజంగా నువ్వు స్వతంత్రుడు అయి ఉంటే ఈరోజు ఆ దేవుని యొక్క మాటలను గ్రహిస్తావు. నిజంగా నువ్వు స్వతంత్రుడు అయి ఉంటే ఆ దేవుడు చెప్పిన మాటల్లో నువ్వు నడుచుకుంటావు, ఆయన చూపించిన మార్గంలో నువ్వు నడుస్తావు. అయితే చూడు ఒకసారి నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, నువ్వు దేనికి బానిసత్వమై ఉన్నావో ప్రతి విషయం నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు. లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గర నువ్వు బానిసమై ఉంటే నిన్ను విడిపించడానికి మనసులు సాధ్యమే, కానీ పాపం నుండి విడిపించడానికి ఎవరు కూడా లేరు. అది ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు అయితే లేరు. కాబట్టి నేను నమ్మిన నా దేవుడు నన్ను పాపం నుండి విడిపించాడు, పాపపు ఉచ్చుల్లో నుండి నన్ను తప్పించాడు, పాపపు సంఖ్యలు నా నుండి తీసివేస్తుంది. కనుకనే ఈరోజు ధైర్యంగా దేవుని యొక్క స్వార్థం నేను చేయడానికి
ముందుకు రావడం జరిగింది. నువ్వు కూడా దేవుణ్ణి నమ్మినట్టయితే నీ పాపపు సంఖ్యలు నీ నుండి తీసివేసి నీ బానిసత్వం నుండి నీకు స్వతంత్రుడిగా చేయాలనేసి ఆ ప్రభువుని కోరుకుంటున్నాను. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకో, ఆయనే నిన్ను స్వతంత్రులుగా చేయుగాక. ఆమేన్. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. మహాపరిశుద్ధుల సర్వాధికారి మా దేవానికి స్తోత్రం నైనా. తండ్రి, ఇంతవరకును తండ్రి పాపపు బానిసలుగా ఉన్న మమ్ములను తండ్రి నువ్వు స్వతంత్రులుగా చేయుట కొరకు వచ్చున్నావయ్యా. కానీ మేము గ్రహించకుండా ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతూ మాకున్న చెడు వ్యసనాలకు మేము బానిసలం అయిపోయినైనా మా జీవితాలను మేము నాశనం చేసుకుంటూ పతనంలోకి దారి చేసుకుంటున్నాం ప్రభా. దయచేసి క్షమించండి అయ్యా. ఇక మీదటైనా ప్రభా, ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తూ ప్రభా నీ యొక్క వాక్యాన్ని గ్రహించి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, ఆ యొక్క హృదయాన్ని తట్టండి. వారి యొక్క హృదయంలో ప్రభా ఇటువంటి పాపం తీసివేసి అయినా వారికి నిజమైన స్వాతంత్రాన్ని దయచేయమని, నిజమైన స్వాతంత్రాన్ని వారికి కలుగజేసి వారి యొక్క హృదయాల్లో ప్రభు ఆనందాన్ని నింపమని, ప్రభు వారికి ఉన్న మరణ భయాలను తొలగించమని, ప్రభు వారికి ఉన్న దుఃఖ వేదనలను తొలగించమని, చెడు వ్యసనాలకు అలవాట్లకు ప్రభు వారిని ఇంకా బానిసలు కాకుండా మీరే వారికి రక్షణ కంచి వేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో సమస్తమును సమర్పించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.